పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెబితే మీకు చప్పున గుర్తొచ్చే విషయం ఏమిటి? ఎంత మాత్రం ఇగోలేని స్వచ్ఛమైన మనసున్న ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అవునా? అంతేనా? లక్షలాది మంది ఆపన్నులను, అవసరార్థులను ఆదుకునే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు గుర్తొస్తాయి. అంతేకాదు, ఇతరులెవ్వరికీ సాధ్యం కాని రీతిలో నవరసాలను వెండితెరపై అత్యద్భుతంగా పోషించిన ఒక మహానటుడు గుర్తొస్తారు. అటువంటి మహా వ్యక్తి గురించి చిరంజీవి గారి కుటుంబం పట్ల నిత్య అసూయాపరుడైన ముద్రగడ పద్మనాభం నీచాతి నీచమైన అబద్ధాలు చెప్పాడు. అవేమిటో తెలుసుకుందాం. ముద్రగడ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అంటాడు కదా, చిరంజీవి గారి ఇంటికి వెళితే అక్కడి గోర్ఖా మెళ్ళ పట్టుకుని బయటికి గెంటేస్తాడట. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టించకుండా బయటికి పంపేస్తారట. ఆ విషయం తెలుసు కాబట్టే తాను చిరంజీవి గారి ఇంటికి ఎప్పుడూ కూడా వెళ్ళలేదట. ముద్రగడ మాటలను వింటే ముద్రగడను లాగిపెట్టి లెంపకాయ కొట్టాలనిపించింది కదూ? అవును మరి. వందలాది కోట్ల రూపాయలను ఆపన్నుల కోసం, అన్నార్తుల కోసం దానం చేసిన వితరణశీలి చిరంజీవి గారిపై ముద్రగడ ఈ కామెంట్స్ చేశాడు. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ముద్రగడ తన విమర్శలను జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే పరిమితం చేస్తే ఓకే, పొలిటికల్ గెయిన్స్ కోసం ఏదో తాపత్రయపడుతున్నాడు అనుకోవచ్చు. కానీ చిరంజీవి గారిపై కూడా విమర్శలు చేశాడంటేనే అర్థం అవుతోంది తాను చిరంజీవి గారిపై ఎంత ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోతున్నాడో అని. తోటి కాపు వ్యక్తి తనను మించిన పేరు ప్రఖ్యాతులు గడించడం సహించలేని నీచత్వమే ముద్రగడది. ఇటువంటి నీచున్న ఆనాటి కాపులందరూ కూడా నాయకుడిని చేసింది అని నేటి కరెంట్ జనరేషన్ కాపు యువత ఆశ్చర్యపోతోంది.